హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు నేను మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా, వాటితో అవన్నీ తీసి నేను గారెల్లాగా చేశాను. నేను అంటే వడలు వాటెవర్ ఏదన్నా అనొచ్చు కదా, ఇంకా అవి చేశాను అనమాట. వాటి కోసం నేను ఆ మొక్కజొన్నలని ఇలాగా చాక్ తీసుకొని మొత్తం అవన్నీ కూడా సైడ్ అంతా కట్ చేసుకున్నాను అనమాట. సో అవన్నీ కూడా నేను ఒక మిక్సింగ్ బౌల్లో మిక్సీలో వేసుకొని అవన్నీ కూడా మిక్సీ చేసుకున్నాను. సో ఈ విధంగా నేను కొన్ని పొత్తులు తీసుకున్నాను, అవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను అనమాట ఫస్ట్. సో ఇంకా వాటిని మిక్సీలో వేసి నేను రుబ్బుకున్నాను, అంటే మిక్సీ చేసుకున్నాను. మరి ఎక్కువ మెత్తగా చేసుకోలేదు, అసలు వాటర్ ఏమీ వేయలేదు, మిక్సీ చేసుకున్నాను నేను కచ్చా పచ్చాలాగా అనమాట. సో కొంచెం మరీ మెత్తగా ఉంటే మనకి తినడానికి అంత ఇష్టపడరు కదా, నాకు అంత ఇష్టం ఉండదు. సో అలాగ గరుకుగా కొంచెం కచ్చా పచ్చగానే చేసుకుని అదంతా ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నాను. ఇంకా వేసేసుకొని అందులో మనము స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకొని కలిపేసుకోవచ్చు కదా. ఇంకా ఆ మిక్సింగ్ బౌల్లో నేను ఆ మిక్సీ చేసుకున్న జొన్న పొత్తులది ఉంది కదా, మొక్కజొన్నది, అదంతా కూడా ఆ మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని అందులో నేను ఆనియన్స్, ఇంకా గ్రీన్ మిర్చి ఉంటుంది కదా, అవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఆ పీసెస్ని కూడా ఆ గ్రీన్ మిర్చిని కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా అలాగే అందులో ఇంకా నేను మిగిలిన స్పైసెస్ కూడా వేసేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. ఇంకా దాంతోపాటుగా ఒక స్పూను కారం వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా ఒక 1/2 టీ స్పూను మన గరం మసాలా ఉంటుంది కదా అది, ఇంకా ఒక పించ్ ఆఫ్ పసుపు ఒకటి, అండ్ 1/2 టీ స్పూను సాల్ట్, ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు రెబ్బలు ఉంటాయి కదా అవి, ఇంకా శనగపిండి ఏమో ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నాను. అలాగే మన రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, బియ్యం పిండి, అవి ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. అండ్ బాగా కడుక్కున్న కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ అది కూడా కడుక్కొని అందులో వేసేసుకొని నేను అంతా కూడా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. సో మంచిగా అన్నీ కలిసేలాగా నీట్గా ఒకసారి మొత్తం దాన్ని అంతా కూడా బాగా, అంటే మనకి ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి జారుగా అయిపోయింది అనుకోండి, కొంచెము రైస్ ఫ్లోర్ మళ్ళీ కొంచెం ఒక స్పూన్ అలాగే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం వేసేటప్పుడు అది మంచిగా వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మనం కలిపేటప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో అలాగే ఒకవైపు నేను బాండీ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని వేడయ్యేంత వరకు వేసాను. ఎందుకంటే అది వేడెక్కకుండా వేస్తే అవి సరిగా ఏగవు, అదంతా నూనె పీల్చేసుకోవడం అలా అయిపోతాయి. సో మన నూనె కాగిందో లేదో కూడా ఫస్ట్ ఒక చిన్నది వేసుకొని చెక్ చేసేసుకున్నాను అనమాట. సో మరీ ఎక్కువ నూనె వేసేసుకోకుండా సరిపడా వేసుకోండి, ఎందుకంటే ఆ నూనె వేస్ట్ అయిపోయి మళ్ళీ దాన్ని మరగపెట్టుకోవడం ఇవన్నీ కాకుండా చక్కగా కొంచెం వేసుకొని దానికి సరిపడా మనము ఒక 4-5 అలాగా వేసుకోవచ్చు అనమాట ఈ గారెలు, వడలు లేదంటే అలాగా. సో దాన్ని మీరు ఎలా పిలిచినా మీ ఇష్టం అది. ఇంకా ఈ మసాలా వడల్ని నేను ఒకదాని తర్వాత ఒకటి నూనెలో వేసేసుకున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువ వేసుకోకండి, నూనెకి సరిపడా వేసుకోండి. అలానే మరీ నూనె ఎక్కువగా కూడా తీసుకోకుండా చక్కగా సరిపడా తీసుకోండి. సో ఇలాగ నేను 1 బై 1 వేసుకొని ఇంకా అవి మంచిగా ఎర్రగా వేగేంత వరకు కూడా వేపుకున్నాను. ఇందులో మనం అన్నీ వేసాం కదా, ఇంకా ఆనియన్స్ అవన్నీ కూడా వేసాం కదా, చాలా తినేటప్పుడు మనకు అవన్నీ కూడా వస్తూ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా నేను ఇంకా ఒక సైడ్ నుండి ఇంకొక సైడ్ అలాగా తిప్పుకుంటా ఎర్రగా కాలేంత వరకు కూడా నేను 2 వైపులా కూడా తిప్పుకుంటా వేపుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా మీకు కావాలంటే బాగా ఇంకా క్రంచీగా రావాలి అంటే మీరు ఇంకొంచెం సన్నగా వేసుకుంటే మీకు బాగా క్రంచీగా వస్తాయి. అండ్ లేదు మాకు పైన ఇది ఇప్పుడు ఏంటంటే మనము పైన క్రంచీగా కొంచెం లోపల మనకి కొంచెం మామూలుగా మెత్తగా రావాలి అనుకుంటే కనుక కొంచెం లావుగా వేసుకోండి. లేదు మాకు మొత్తం క్రంచీగా రావాలంటే బాగా సన్నగా వేసుకోండి. సో ఈ రెండు ఈ విధంగా మీకు ఎలా కావాలంటే అలా వేసుకొని తినొచ్చు అనమాట. సో ఈ విధంగా నేను 2 వైపులో కూడా మంచి ఎర్రగా కాగేంత వరకు చూసుకొని ఎర్రగా వేగిన తర్వాత ఈ మసాలా వడలని కూడా, ఈ మొక్కజొన్న మసాలా వడలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసి ఒక బౌల్లో వేసుకున్నాను. ఒక టిష్యూ పేపర్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే మనకి ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా మనకి అందులో అది పీల్చేస్తుంది కాబట్టి మనం తినేటప్పుడు మనకి అసలు ఇబ్బంది ఉండదు. అసలు ఆ ఆయిల్ అనేది లేదు, నేను వేసాను కదా, చూసారు మీరు కూడా చూడండి, అసలు ఆయిల్ అంటుకొని అలా ఏం లేదు, అసలు ఏం ఆయిల్ పీల్చలేదు కూడా.
చాలా నీట్గా వచ్చాయి. అలాగే నాకు మిగిలిన బ్యాటర్ ఉంది కదా, మిగిలిన మొక్కజొన్న బ్యాటరు ఆటిలతో కూడా అన్నీ కూడా వేసేసుకున్నాను అనమాట. మనం ఇలా వేసుకునేది మీకు ఇలా డైరెక్ట్గా ఇలా 1 బై 1 ఇలా నేను చేత్తో అనుకొని వేసుకునేది మీకు ఇబ్బందిగా ఉంది అంటే కనుక మీరు దీన్ని డిఫరెంట్ టైప్స్లో వేసుకోవచ్చు. ఒక పాల కవర్ లేదంటే ఏదైనా కవర్ ఉంటుంది కదా, అది తీసుకొని దాని మీద నొక్కుకుంటా వేసుకోవచ్చు. అలా మీకు లేదంటే కనుక మీరు ఒక క్లాత్ని తీసుకొని తడుపుకుంటా దాని మీద కూడా వేసుకోవచ్చు. అలా మీరు డిఫరెంట్ వేస్ లాగా వేసుకోవచ్చు అనమాట. సో నాకు దగ్గర ఉన్న బ్యాటర్ని కూడా నేను నీట్గా అన్నీ కూడా వడల్లాగా వేసేసుకున్నాను. ఇవి మనకి వర్షాకాలం ఉంటుంది కదా, లేదంటే మనకి సీజన్ ఇప్పుడు వర్షాల సీజనే కదా, సో అలాంటప్పుడు తింటే మనకి చాలా బాగుంటుందన్నమాట. సో చాలా అంటే స్పైసీగా కూడా ఉంటుంది కదా, తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. సో ఇలాంటి సమయంలో మనకి బలం కూడా, అంటే మొక్కజొన్నలు అనేది మనకి బలం కదా, సో వాటితో ఇలా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నాకు మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు, నేను వేస్తుంటే తను తీస్తున్నారనమాట. సో మేమిద్దరం అలాగా ఏదో ఒకటి కలిపి అలా పని చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఇద్దరం కాబట్టి చక్కగా కొన్ని తీసుకొని వేసుకొని అప్పుడు కూడా వేడివేడిగా తినేస్తాము. సో ఆ విధంగా మేము ఎంజాయ్ చేసాము ఈరోజు. ఇంకా చూస్తున్నారు కదా, మనం ఇలా కవర్ మీద వేసుకోవచ్చు, లేదంటే కనుక మనం క్లాత్ తడుపుకొని దాని మీద వేసుకోవచ్చు. ఇంకా లేదంటే కనుక జస్ట్ చేతి మీద మధ్యలో కొంచెం తడి చేసుకొని ఎలా నొక్కుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా వేసేసుకోవచ్చు. లేదంటే జస్ట్ 4 వేళ్ల మీదే మనం వేసే హ్యాండ్తోనే జస్ట్ ఇలా అదిమేసి ఇలా వేసేసుకోవచ్చు అనమాట. అలా మీకు ఎలా ఈజీ ఉంటే అలా వేసుకోండి. అసలు చికెన్ పకోడీకి ఏమాత్రం తగ్గదు, అంత మంచిగా అసలు సౌండ్ కూడా కర్కర్మని వచ్చాయి. చూసారు కదా అసలు ఇలా అంటుంటే సూపర్ సౌండ్ వస్తుంది అదంతా కూడా. అండ్ మనం ఓపెన్ చేసి చూసినప్పుడు కూడా చాలా మంచిగా లోపల చూసారా, ఆ కొత్తిమీర, ఆ ఆనియన్స్ కానీ ఇవి కచ్చా పచ్చాగా రుబ్బుకున్నాం కదా, అవన్నీ కానీ తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో మీరు కూడా చూసారు కదా, చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Thank you for watching. Please subscribe to my channel, like, share, and be happy.